వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. అదే ఖానాపూర్ మున్సిపల్ కుమ్మలాట. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా అక్కడ ఢిల్లీలో కొట్టుకునే పార్టీలు ఇక్కడ గల్లీలో మాత్రం దోస్తీ కట్టాయి. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. అసలు ఖానాపూర్ గడ్డపై ఏం జరిగింది? ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్లాన్ ఎక్కడ రివర్స్ అయింది? కమలం గులాబీ కలిసిన ఈ రాజకీయంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయంటున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. జనాభా ప్రాతిపదికన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్తగా 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడే సెగ్మెంట్లలో మహిళలకే పెద్దపీట వేస్తారట. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా రాజకీయాలు ఏ టర్ను తీసుకుంటాయనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో నియోజకవర్గాల సంఖ్య 294 నుంచి పెరగకపోయినా పలు నియోజకవర్గాల రూపురేఖలు మారిపోయాయి. కొత్త సెగ్మెంట్లు వచ్చి కొత్త రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత 119 అసెంబ్లీ సెగ్మెంట్లతో తెలంగాణ, 175 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికలు అంటే 2029 నాటికి తిరిగి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు 16కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందులో మహిళలకు రిజర్వ్ చేసే సీట్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లో అన్ని పార్టీల్లో పాత కొత్త నేతల సమీకరణాలతో వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారుతున్న పరిస్థితి. అందుకే ఆయా పార్టీలకు కూడా నియోజకవర్గాల పెంపు వరంగా మారుతుందని చెప్తున్నారు. సిట్టింగ్ స్థానాలు పదిలంగా ఉండటంతో కొత్తగా పెరిగే నియోజకవర్గాలతో ఆయా ఆశావహులకు అవకాశం కల్పించడం పార్టీలకు సులభమవుతుంది. అయితే నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో నల్గొండ రూరల్, నేరేడుచెర్ల నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నూతనంగా చౌటుప్పల్, రామన్నపేట అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం 2గా మారి అర్బన్, రూరల్గా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాదులు చాలా మంది పోటీలో ఉన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులు. గుత్తా అమిత్ రెడ్డితో పాటు ప్రస్తుతం నల్గొండ మేయర్గా ఉన్న బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పాసం రామ్రెడ్డి నల్గొండలో కొత్త స్థానం నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారట. ఎవరికి అవకాశం దక్కాలన్నా ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం కీలకమంటున్నారు. ఒకవేళ అర్బన్, రూరల్లో ఏదో ఒకటి రిజర్వ్ అయితే ఆశావహుల అవకాశాలకు గండిపడనుంది. ఇక నేరేడుచెర్ల నియోజకవర్గం గిరిజన జనాభా ఆధారంగా ఎస్టీ రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎస్టీ అయితే ఎమ్మెల్సీ శంకర్ నాయక్కు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. జనరల్ అయితే రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా చౌటుప్పల్, రామన్నపేట నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చివరి వరకు లక్ష్మి పేరు వినిపించింది. ఆ లెక్కలతో వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్తోనైనా కోమటిరెడ్డి లక్ష్మికి చౌటుప్పల్ టికెట్ దక్కుతుందంటున్నారు. మరోవైపు రామన్నపేట గతంలో నియోజకవర్గంగా ఉండేది. 2009 ఎన్నికల ముందు జరిగిన పునర్విభజనలో అది రద్దయింది. మళ్లీ ఇప్పుడు రామన్నపేట కొత్తగా ఏర్పడి ఒకవేళ ఎస్సీలకు రిజర్వ్ అయితే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడి నుంచి పోటీ చేస్తారంటున్నారు. అప్పుడు నకరేకల్ జనరల్గా మారుతుంది.
ఏదేమైనా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. నియోజకవర్గాల పెంపు ఉంటుందో ఉండదో అని సందేహిస్తూ వచ్చిన ఆశావహుల్లో 2029 ఎన్నికల నాటికి పెంపు పక్కా అని తేలటంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఆశతోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్య అనుచరులుగా ఉన్న స్థితిమంతులైన నేతలు పొలిటికల్గా మరింత యాక్టివ్ అవుతున్నారట. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు కాదు. ఇక్కడ అడిగేవాళ్లు ఎక్కువైపోయారు, ఇచ్చే సీట్లు తక్కువయ్యాయి. అందుకే ఈ పునర్విభజన ఆశావహులకు ఒక సంజీవనలా కనిపిస్తోంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు కొత్త నియోజకవర్గాల కోసం నేతలు ఇప్పుడే జనం బాట పడుతున్నారు. మరి ఈ రాజకీయ మ్యాప్ మార్పు ఎవరిని అసెంబ్లీకి పంపుతుందో, ఎవరిని ఇంటికి పంపుతుందో వేచి చూడాలి.